గోదావరిలో గల్లంతైన 8 మందిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. మిగిలిన 7 కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పోలీసులు గాలిస్తున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరిలో స్నానానికి దిగిన 8 మంది యువకులు గల్లంతయ్యారు. ఒకరిని రక్షించబోయి మరొకరు వెళ్లి నదిలో కొట్టుకుపోయారు. కె గంగవరం మండలం షేరులంకకు చెందిన పొలిశెట్టి అభిషేక్ తన ఇంట్లో జరిగిన వేడుకకు స్నేహితులను ఆహ్వానించాడు. కాకినాడ, రామచంద్రాపురం, మండపేట ప్రాంతాలకు చెందిన యువకులు హాజరయ్యారు. మధ్యాహ్న భోజనాల తర్వాత ముమ్మడివరం మండలం కమినిలంక సమీపంలోని గౌతమి గోదావరి తీరానికి వెళ్లారు. 11 మంది యువకులు గోదావరిలో స్నానానికి దిగారు. వీరిలో 8 మంది గల్లంతవగా 3 ప్రాణాలతో బయటపడ్డారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. అనుష, ఏదైతే నిన్న అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన ఘోర విషాదం సంబంధించి చూస్తే కనుక గాలింపు చర్యలు అయితే నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. గత అర్ధరాత్రి వరకు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఇవాళ ఉదయం నుంచి కూడా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానిక మత్స్యకారులు, స్థానికులు పడవల్లో కూడా గాలిస్తున్న పరిస్థితుల్లో ఇవాళ ఉదయం ఏదైతే వడ్డీ రాజేష్ అనే యువకుడి మృతదేహం కూడా లభ్యం కావడం జరిగింది. మరొక 7 సంబంధించి గల్లంతైన వారికి సంబంధించి ఏదైతే కొంతమంది ఎలా అయినా సరే ఎక్కడైనా బ్రతికుంటారనే ఒక ఆశలు అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అది ఇక్కడ చూస్తే కనుక ఏదైతే ఈ గతంలో 2018లో ఈ ప్రాంతానికి కొంచెం ముందు దూరంలోనే గేదెలంక వద్ద ఒక పడవ బోల్తా పడి 7 మృతి చెందిన ఘటన 2018లో చోటు చేసుకుంది. తర్వాత ఈ ప్రాంతంలో ఇంత గోదావరిలో ఘోర విషాదం చోటు చేసుకోవడం ఇదే కావడంతో అధికారులంతా కూడా ఏదైతే నిన్న ఘటన జరిగిన సమయం నుంచి కూడా అధికారులు, అదేవిధంగా పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను అయితే చేపడుతున్న పరిస్థితి ఉంది. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తో పాటు ఎస్పీ కృష్ణారావు వీరంతా కూడా ఘటనా స్థలం నుంచి సహాయక చర్యలు కూడా పర్యవేక్షించారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు కూడా ఈ సహాయక చర్యలను ఆరాధిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇందులో చూస్తే కనుక మిగిలిన 7 ఇక్కడ ప్రవాహం కూడా ఎక్కువగా ఉంది. అంటే ఈ ప్రాంతానికి యానం సమీపంలోనే ఉంటుంది. ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో యానం ఉంటుంది. అక్కడే గోదావరి సముద్రంలో కలిసే ప్రాంతం కావడంతో ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి. నిన్న మధ్యాహ్నం వీరు ఫంక్షన్ కి అటెండ్ కావడం జరిగింది. పోలిశెట్టి అభిషేక్ అనే వీరి స్నేహితుడు సోదరి హ్యాప్సారీ ఫంక్షన్ కి, ఓనీల్ ఫంక్షన్ కూడా అటెండ్ అయ్యి అక్కడి నుంచి తిరిగి వెళ్తూ కూడా అక్కడే గోదావరిలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడంతో కాసేపు స్నానాలు చేద్దామని చెప్పి కూడా ఆగిన పరిస్థితిలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే వీరు గోదావరిలో దిగిన సమయంలో లోతు చాలా తక్కువగానే ఉంది. తర్వాత ఒక్కసారి గోదావరి పోటు రావడంతో ఏదైతే సముద్రం పోటు కారణంగా గోదావరిలో నీటి మట్టం కూడా అక్కడ గోదావరి పెరిగిపోవడంతో ఒక్కసారిగా ఇందులో ముందుగా 2 యువకులు గల్లంతు కావడం జరిగింది. వారిని రక్షించేందుకు వెళ్లిన వారిలో మరొక 6 కూడా గల్లంతైన పరిస్థితుల్లో ఈ ఘోర విషాదం అయితే చోటు చేసుకుంది. అయితే మరో 7 కోసం కూడా గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అదే చూస్తే కనుక ఈ గల్లంతైన వారికి సంబంధించి చూస్తే కనుక 2 అన్నదమ్ములు ఉండడం అనేది తీవ్ర విషాదంగా మారింది. 4 కాకినాడకు చెందిన వారు, అదేవిధంగా మండపేటకు చెందిన రోహిత్ అనే యువకుడు, అదేవిధంగా శ్రీలంకకి చెందిన మహేష్ అనే యువకుడు, ఐపోలవరం ఏదైతే ఎర్రగరు గ్రామానికి చెందిన రాజేష్, మహేష్ వీరిద్దరూ కూడా అన్నదమ్ములు కావడం ఉన్నది వారి కుటుంబాల్లో తీవ్ర విషాదంగా మారింది. ప్రస్తుతానికి అయితే గాలింపు చర్యలు ఇంకా ముమ్మరంగా చేయడం జరిగింది. మరో 7 కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.